వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు శ్రీరామవరం స్కూల్ ఎంపీపీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నా పేరు వెలాంగిని. ఎంపీపీఎస్ శ్రీరామవరం స్కూల్లో నేను పనిచేయించున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే వెల్ ఎక్విప్డ్, ఇంకా లేనిదంటూ ఏమీ లేదు. మన గవర్నమెంట్ స్కూల్లో లేనిదంటూ ఏమీ లేదు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. మిడ్ డే మీల్స్ పిల్లలకు పౌష్టికాహారం న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారా? ఎవ్రీడే ప్రతి వీక్ 5 days ఎగ్ మెనూ ప్రకారమే మనకు కంపల్సరీగా పిల్లలకి డే బై డే ఫ్రై ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే చిక్కీ, రాగి జావా, స్వీట్ పొంగల్ ప్రతిదీ ప్రభుత్వం నియమించినటువంటి అన్ని పథకాలు కూడా మా పాఠశాలలో జరుగుతుంది. పిల్లలకి ఏదైనా అనారోగ్యం జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారా? దగ్గరలోనే మాకు పిహెచ్సి ఉందండి. వెంటనే మేము IMLHO గారిని పిలవడం జరుగుతుంది. లేదంటే మా పిల్లలకి జ్వరం రానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఉంటుందండి. మా స్కూల్లో కూడా ప్రతి ఒక్క ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. అందుబాటులోనే మాకు పిహెచ్సి ఉంది. వెంటనే మేము దానికి తగ్గినటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తున్నారు? సౌకర్యాలంటే ముందుగా చెప్పాల్సిన ఉచిత విద్య, ఉచిత సౌకర్యం అండి. అదేవిధంగా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనము మరియు వారికి యూనిఫాము, విద్యార్థి కిట్, తల్లికి వందనంతో సహా ప్రతిదీ కూడా విద్యార్థులు అందజేస్తారు. పిల్లలకి విద్యా విధానం మెథడ్స్ ఏ విధంగా, మెథడాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? నిజంగా పిల్లల్ని మేము చాలా మెచ్చుకోవచ్చండి. 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఎంత బాగా చదివి అర్థం చేసుకుంటారంటే, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి విద్యతోనే కాదు సమాజంలో ఏ విధంగా మెలగాలి అనేటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యను మన గవర్నమెంట్ పాఠశాలలు అందిస్తున్నాయి. ఈ గ్రామ ప్రజలు మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక హైలైట్ చేస్తే కనుక మన ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చేస్తాయని నేను అనుకుంటున్నానండి. చదువు విషయంలో కానివ్వండి, ఉన్నత విలువలు కానివ్వండి, ఉన్నత విద్యలో కానివ్వండి, పిల్లలు కూడా చాలా బాగా రాణిస్తున్నారండి. ఈ రోజున ఈ విధంగా చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజు పౌరులే రేపటి పౌరులు అన్నట్లుగా విద్యార్థి దశ నుండే ఉన్నత విలువలు కనుక నేర్చుకుంటే కనుక వాడి విద్యార్థి దశ నుండి ఉన్నత స్థానానికి ఎదగడానికి కూడా ఎలిమెంటరీ పాఠశాల అనేది ఒక ఫౌండేషన్ అన్నమాట. ఆ ఫౌండేషన్ అనేది ఈ దశలోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి విలువలు, విద్య అన్నీ కూడా ఇక్కడ నుంచే ఒక తల్లికి లాగా ఫీడ్ అవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజలు కనుక తెలుసుకుంటే కనుక ప్రభుత్వ పాఠశాల మరింత బలోపేతం చేయవచ్చని నా యొక్క సలహా. ఇప్పటి వరకు శ్రీరామవరం మరి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ మీకోసం సృష్టించింది, మరి అటువంటి దాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదని బాధపడుతున్నారు. ఈ స్కూల్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, మరి అటువంటి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, ఆరోగ్యం, అదేవిధంగా తల్లికి వందనం, ఇటువంటి మహోన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుండగా మరి ఎందుకని విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు స్కూల్ రావట్లేదని బాధపడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్స్ని మీరు వినియోగించుకోండి, ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు కల్పించారని మరొకసారి విన్నపజేస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ఎంత క్రమశిక్షణగా, ఎంత డిసిప్లిన్గా, నాణ్యమైన విద్యను బోధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ద లెజెండ్ హెచ్ఎం, కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.